Hello everyone, I am Aruna Punna, నేను మీ botany lecturer. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో బాటనీ ఫస్ట్ ఇయర్ లో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ నేను మీకు ఈ వీడియో క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్ పేరు హోమోస్పోరస్ అండ్ హెటెరోస్పోరస్ టెరిడోఫైట్స్. అదే విధంగా ఇదే టాపిక్ లో మీకు హెటెరోస్పోరిట్ సిగ్నిఫికెన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్నే తెలుగులో సమసిద్ధ బీజ భిన్నసిద్ధ బీజ టెరిడోఫైట్లు భిన్నసిద్ధ బీజత ప్రాముఖ్యత అంటారు. ఈ టాపిక్ పైన ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఈ విధంగా వస్తుంది: వాట్ ఈస్ మెంట్ బై హోమోస్పోరస్ అండ్ హెటెరోస్పోరస్ టెరిడోఫైట్స్, గివ్ 2 ఎగ్జాంపుల్స్. తెలుగు మీడియం లో క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది: సమసిద్ధ బీజ భిన్నసిద్ధ బీజ టెరిడోఫైట్లు అంటే 2 ఉదాహరణలు ఇవ్వండి. క్వశ్చన్ ఈ విధంగా వచ్చినప్పుడు మీరు రాసినటువంటి ఆన్సర్ ఈ క్రింది విధంగా ఉండాలి. హోమోస్పోరస్ టెరిడోఫైట్స్ గురించి రాస్తే 2 మార్క్స్ అలాట్ చేయబడతాయి. అదే విధంగా హెటెరోస్పోరస్ టెరిడోఫైట్స్ గురించి రాస్తే 2 మార్క్స్ అలాట్ చేయబడతాయి. అదే విధంగా వచ్చేటటువంటి ఇంకొక ప్రశ్న: వాట్ ఈస్ హెటెరోస్పోరీ, బ్రీఫ్లీ కమెంట్ ఆన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్, గివ్ 2 ఎగ్జాంపుల్స్. హెటెరోస్పోరీ గురించి రాస్తే 1 మార్క్ అలాట్ చేయబడుతుంది. సిగ్నిఫికెన్స్ అంటే ప్రాముఖ్యత గురించి రాస్తే 2 మార్క్స్ అలాట్ చేయబడతాయి. అదే విధంగా ఎగ్జాంపుల్స్ గురించి రాస్తే 1 మార్క్ అలాట్ చేయబడుతుంది. తెలుగు మీడియం లో కూడా ఈ విధంగానే ఉంటుంది. ఇక్కడ మీకు ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు టెరిడోఫైట్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లాంట్ కింగ్డమ్ అంటే వృక్ష రాజ్యాన్ని 2 గ్రూప్స్ గా డివైడ్ చేస్తారు. ఒకటి క్రిప్టోగామ్స్, రెండవది ఫెనెరోగామ్స్. క్రిప్టోగామ్స్ లో మనకి సీడ్స్ అనేటటువంటివి కనిపించవు, అంటే విత్తనాలు ఉండవు. అదే ఫెనెరోగామ్స్ లో సీడ్స్ ఉంటాయి, అంటే విత్తనాలు ఉంటాయి. ఇక క్రిప్టోగామ్స్ ని 3 గ్రూప్స్ గా డివైడ్ చేస్తారు. ఒకటి ఆల్గే, రెండవది బ్రయోఫైటా, మూడవది టెరిడోఫైటా. ఆల్గేని తెలుగులో శైవలాలు అంటారు. మరి ఆల్గే చూడడానికి ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ మీరు ఈ ఫోటోలో చూడొచ్చు. ఈ విధంగా వాటర్ సర్ఫేస్ పైన గ్రీన్ కలర్ లో మనకి తెట్టు లాగా ఒక ముద్దలాగా ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా తేలేటటువంటి దాన్ని ఆల్గే, శైవలము. తెలుగులో కామన్ గా మనము నాచు, పాకూరు అంటాము. దీంట్లో మనకి ప్లాంట్ బాడీ అనేటటువంటిది రూట్, స్టెమ్, లీఫ్ గా డివైడ్ అయి ఉండదు. అంటే మనకి ఒక మొక్కను చూడగానే వేరు, కాండం, పత్రము అనేటటువంటి తేడా కనిపిస్తుంది. కానీ దీంట్లో మీరు ఏ పార్ట్ రూట్, ఏది స్టెమ్, ఏది లీఫ్ అనేటటువంటిది చెప్పలేరు. ఈ విధంగా ప్లాంట్ బాడీ అనేటటువంటిది రూట్, స్టెమ్, లీఫ్ గా డిఫరెన్షియేట్ అయి ఉండకపోతే ఆ ప్లాంట్ బాడీని థాలస్ అంటారు. ఈ విధంగా మనకు ఆల్గేలో ప్లాంట్ బాడీ ఏ విధంగా ఉంటుంది అంటే థాలస్ లాగా ఉంటుంది. అదే విధంగా సెకండ్ వన్ బ్రయోఫైటా ప్లాంట్స్. ఈ బ్రయోఫైటాలో మనకి చూడటానికి రూట్, స్టెమ్, లీఫ్ లాగా ఉండేటటువంటి స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. అంటే ఈ రూట్, స్టెమ్, లీఫ్ అనేటటువంటివి కంప్లీట్ గా డెవలప్ చెంది ఉండనటువంటివి. మరి బ్రయోఫైటా ప్లాంట్స్ చూడడానికి ఏ విధంగా ఉంటాయి అంటే ఈ విధంగా తడిసిన గోడల మీద మనకి గ్రీన్ కలర్ లో చిన్న చిన్న ప్లాంట్స్ అనేటటువంటివి చాలా క్లస్టర్ గా, అంటే గుంపులాగా పెరుగుతూ ఉంటాయి. ఈ ప్లాంట్స్ ని మనం దగ్గర నుండి చూస్తే ఈ విధంగా కనిపిస్తాయి. ఈ ప్లాంట్ పేరు ఫ్యునేరియా. ఇది ఒక బ్రయోఫైటా ప్లాంట్. ఇక్కడ చూడండి, మీకు చాలా ప్లాంట్స్ చాలా దగ్గరగా గుంపులుగా పెరుగుతూ ఉన్నాయి. ఈ ఫ్యునేరియా ప్లాంట్ మీద మీరు చిన్నగా లీఫ్ లాగా ఉండేటటువంటి స్ట్రక్చర్స్ కూడా చూడొచ్చు. ఇవి కంప్లీట్ గా డెవలప్ చెందినటువంటి లీవ్స్ గా చెప్తాం. వీటినే ఫస్ట్ ల్యాండ్ ప్లాంట్స్ అంటారు. అంటే మొట్టమొదట భూమి మీద పెరిగినటువంటి మొక్కలు ఏవి అంటే బ్రయోఫైటా మొక్కలు. ఆల్గే అనేటటువంటిది ఎక్కువగా వాటర్ లో పెరుగుతుంది. బ్రయోఫైటా ప్లాంట్స్ అనేటటువంటివి ఆంఫీబియన్ ప్లాంట్స్ అంటారు, ఉభయచర మొక్కలు అని అంటారు. వీటికి ఎక్కువ నీరు అవసరం లేదు, కానీ తడి ప్లేసెస్ ఉంటే సరిపోతుంది. అందుకే వీటిని ఫస్ట్ ల్యాండ్ ప్లాంట్స్ గా చెప్తాము. మొట్టమొదటి నేల మొక్కలు, లేకపోతే ఉభయచర మొక్కలు, ఆంఫీబియన్ ప్లాంట్స్ అని చెప్తాం. ఇవల్యూషన్ అంటే పరిణామంలో మొట్టమొదట ఈ ప్లాంట్ కింగ్డమ్ లో, అంటే వృక్షరాజ్యంలో భూమి మీద ఫస్ట్ పెరిగినటువంటి మొక్కలు ఏవి అంటే ఆల్గే. వీటి నుండి డెవలప్ చెందినటువంటి మొక్కలు ఏంటి అంటే బ్రయోఫైటా మొక్కలు. అదే విధంగా బ్రయోఫైటా మొక్కల నుండి డెవలప్ చెందినటువంటి మొక్కలు ఏంటి అంటే టెరిడోఫైటా మొక్కలు. మరి ఈ టెరిడోఫైటా ప్లాంట్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఇక్కడ ఈ ఫోటోలో చూపిస్తున్నట్టుగా ఇది టెరిస్ అనేటటువంటి టెరిడోఫైటా మొక్క. దీంట్లో మీరు ఓన్లీ లీవ్స్ మాత్రమే మీకు కనపడుతున్నాయి. ఈ పెద్దగా ఉండేటటువంటి లీఫ్ నే మనము ఫ్రాండ్ అంటాం. ఇక రూట్, స్టెమ్ అనేటటువంటిది భూమి లోపలే ఉంటుంది. ఈ టెరిడోఫైటా ప్లాంట్స్ ని ఫస్ట్ వాస్కులర్ ప్లాంట్స్ అంటారు. అంటే మొట్టమొదటి నాలిక కణజాలయుత మొక్కలు అంటారు. ఎందుకంటారు అంటే దీంట్లో జైలం, ఫ్లోయం, అంటే జైలం ని తెలుగులో దారువు అంటారు, ఫ్లోయం ని పోషక కణజాలము అంటారు. ఈ జైలం, ఫ్లోయం అనేటటువంటి ఈ 2 ప్రత్యేకమైనటువంటి టిష్యూస్, కణజాలాలు అనేటటువంటివి మొట్టమొదటిసారిగా టెరిడోఫైటా ప్లాంట్స్ లోనే డెవలప్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు బ్రయోఫైటా ప్లాంట్ అయినటువంటి ఫ్యునేరియాని చూడొచ్చు. అదే విధంగా టెరిడోఫైటా ప్లాంట్ అయినటువంటి టెరిస్ ని చూడొచ్చు. ఇక్కడ ఫ్యునేరియాలో మీకు ఇక్కడ మధ్యలో ఒక యాక్సిస్, అక్షం ఉంది. ఈ యాక్సిస్ చుట్టూ మనకి ఒక వలయాకారంలో డెవలప్ అయినటువంటి చిన్న లీవ్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అదే విధంగా టెరిడోఫైటా ప్లాంట్ లో మీకు ఆల్రెడీ చెప్పాను, రూట్ అండ్ స్టెమ్ అనేటటువంటిది అండర్ గ్రౌండ్ అని చెప్పాను, అంటే భూమి లోపలే ఉంటుంది అని చెప్పాను. జస్ట్ మీకు లీవ్స్ మాత్రమే భూమి పైన కనపడతాయి. వీటిని ఫ్రాండ్స్ అంటారు అని చెప్పాను. ఇక్కడ ఈ బ్రయోఫైటా ప్లాంట్ యొక్క ఈ స్టెమ్ లాగా ఉన్నటువంటి యాక్సిస్ ఉంది కదా,
ఈ యాక్సిస్ ని మనము పల్చగా కట్ చేసామనుకోండి, అంటే ఒక పొటాటోని తీసుకొని ఒక పల్చటి చిప్స్ లాగా కట్ చేస్తాం కదా, ఆ విధంగా ఈ థిన్ సెక్షన్స్ తీసి మనం మైక్రోస్కోప్ లో చూస్తే ఈ విధంగా కనపడుతుంది. దీన్ని ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ యాక్సిస్ అంటారు. దీంట్లో మనకి అన్నింటికన్నా అవుటర్ మోస్ట్ లేయర్ అనేటటువంటిది ఎపిడర్మిస్, బాహ్య చర్మం కనిపిస్తుంది. మధ్యలో ఈ రెడ్ కలర్ లో ఉండేటటువంటి దాన్ని సెంట్రల్ స్ట్రాండ్ అంటే కేంద్రీయ స్తూపము అంటారు. ఇక ఎపిడర్మిస్ కి ఈ సెంట్రల్ స్ట్రాండ్ కి ఈ మధ్యలో ఉన్నటువంటి పార్ట్ ని కార్టెక్స్ అంటే వల్కలము అంటారు. అదే విధంగా ఈ టెరిడోఫైటా ప్లాంట్ లో ఇక్కడ భూమి లోపల స్టెమ్, కాండం కనిపిస్తుంది కదా, ఈ స్టెమ్ ని కూడా మనము థిన్ సెక్షన్స్ పల్చగా కట్ చేసి మన మైక్రోస్కోప్ లో చూసామనుకోండి, ఇదే ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ స్టెమ్ ఆఫ్ టెరిస్ ప్లాంట్. మనకు మైక్రోస్కోప్ లో ఈ విధంగా కనపడుతుంది. అన్నింటికన్నా అవుటర్ మోస్ట్ లేయర్ ఏంటి అంటే ఎపిడర్మిస్. ఇక మధ్యలో ఉండేటటువంటి రెడ్ కలర్ వన్ ఏంటి అంటే జైలం, దారువు. ఈ జైలం చుట్టూ ఉన్నటువంటి ఈ గ్రీన్ కలర్ పార్ట్ ఏంటి అంటే ఫ్లోయం, దీన్నే పోషక కణజాలం అంటారు. ఇక మిగిలిందంతా కూడా దాన్ని మనం కార్టెక్స్, వల్కలంగా చెప్తాం దీన్ని. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది జైలం అండ్ ఫ్లోయం టిష్యూస్. ఈ రెండు మనకి టెరిడోఫైటా ప్లాంట్ లోనే కనిపిస్తున్నాయి. అదే బ్రయోఫైటా ప్లాంట్ లో మీకు జైలం, ఫ్లోయం అనేటటువంటివి లేవు. మరి జైలం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే త్రూ జైలం వాటర్ అండ్ మినరల్ ట్రాన్స్పోర్టేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్లాంట్ బాడీ. అంటే దారువు నుండి నీరు, ఖనిజ లవణాల సరఫరా అనేటటువంటిది జరుగుతుంది. అదే విధంగా పోషక కణజాలము ఫ్లోయం నుండి ఈ లీవ్స్ తయారు చేసినటువంటి ఫుడ్ మెటీరియల్స్ ఉంటాయి కదా, ఆహార పదార్థాలు, అవి ఈ ఫ్లోయం నుండి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. అంటే టెరిడోఫైట్స్ లో వాటర్ అండ్ మినరల్స్ వీటికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్, రవాణా అనేది జైలం నుండి జరుగుతుంది. అదే విధంగా లీవ్స్ తయారు చేసినటువంటి ఫుడ్ మెటీరియల్స్, ఆహార పదార్థాలు అనేటటువంటివి ఫ్లోయం అంటే పోషక కణజాలం నుండి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ కోసం స్పెషల్ గా డెవలప్ అయినటువంటి టిష్యూస్, కణజాలాలు అనేటటువంటివి మనకి టెరిడోఫైటా నుండే స్టార్ట్ అవుతుంది. అంతకు ముందున్నటువంటి ఆల్గేలో కానీ బ్రయోఫైటా ప్లాంట్స్ లో కానీ అట్లాంటి టిష్యూస్ మనం ఎక్కడ చూడం. ఈ జైలం అండ్ ఫ్లోయం ఈ రెండు టిష్యూస్ నే నాళికా కణజాలాలు, వాస్కులర్ టిష్యూస్ అంటారు. కాబట్టి మొట్టమొదటిసారిగా మనకి టెరిడోఫైట్స్ లోనే ఈ వాస్కులర్ టిష్యూస్ జైలం అండ్ ఫ్లోయం కనిపించాయి. కాబట్టి ఈ టెరిడోఫైటా ప్లాంట్స్ నే ఫస్ట్ వాస్కులర్ ప్లాంట్స్, మొట్టమొదటి నాళికా కణజాలయుత మొక్కలు అంటారు. మరి బ్రయోఫైటాలో ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా జరుగుతుంది అంటే వాటర్, మినరల్స్, ఫుడ్ మెటీరియల్స్ కి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా జరుగుతుంది అంటే ఈ ప్లాంట్ లో ఉండేటటువంటి ప్రతి సెల్ నుండి జరుగుతుంది. సెంట్రల్ స్ట్రాండ్ నుండి జరుగుతుంది, కార్టెక్స్ నుండి జరుగుతుంది, అదే విధంగా ఎపిడర్మిస్ నుండి కూడా జరుగుతుంది. బ్రయోఫైటాలో అన్ని సెల్స్, అన్ని కణాలు కూడా వాటర్ అండ్ మినరల్స్, ఫుడ్ మెటీరియల్స్ ట్రాన్స్పోర్టేషన్ లో పార్టిసిపేట్ అవుతాయి. కానీ టెరిడోఫైటాలో ఆ విధంగా కాదు. ఇక నెక్స్ట్ ఫెనెరోగామ్స్ అంటే ఏ ప్లాంట్స్ లోనైతే సీడ్స్ ని చూస్తామో ఆ ఫెనెరోగామ్స్ అనేటటువంటివి తిరిగి మళ్ళీ 2 గ్రూప్స్ గా డివైడ్ చేశారు. ఒకటి జిమ్నోస్పర్మ్స్, ఇంకొకటి యాంజియోస్పర్మ్స్. జిమ్నోస్పర్మ్స్ ఏ విధంగా ఉంటాయంటే చూడటానికి మీరు ఎక్కువగా పార్కులలో చూస్తుంటారు ఇలాంటి ప్లాంట్స్ ని. ఈ ప్లాంట్ పేరు ఏంటి అంటే సైకస్. ఇది జిమ్నోస్పర్మ్ కి సంబంధించినటువంటిది. దీంట్లో మనకి సీడ్ ప్రొడక్షన్ అంటే విత్తనాల ఉత్పత్తి ఉంటుంది, కానీ ఇందులో ఫ్లవర్స్ మాత్రం ఉండవు. అదే విధంగా యాంజియోస్పర్మ్స్, వీటినే తెలుగులో ఆవృత బీజాలు అంటారు. జిమ్నోస్పర్మ్స్ ని తెలుగులో వివృత బీజాలు అంటారు. యాంజియోస్పర్మ్స్ అనేటటువంటివి మనము చుట్టుపక్కల కామన్ గా చూస్తూ ఉంటాము. ఏ ప్లాంట్స్ కి అయితే స్పష్టంగా ఫ్లవర్స్ ఉంటాయో అవన్నీ కూడా యాంజియోస్పర్మ్స్, ఆవృత బీజాల కిందకి వస్తాయి. ఈ ప్లాంట్స్ లో ఫ్లవర్స్ ఉంటాయి, అదే విధంగా ఫ్రూట్ ఫార్మేషన్ జరుగుతుంది, అంటే ఫలాలు ఉత్పత్తి అవుతాయి, ఫలం లోపల మనకి సీడ్స్ ఉండడం జరుగుతుంది. జిమ్నోస్పర్మ్స్ లో ఓన్లీ సీడ్స్ మాత్రమే డెవలప్ అవుతాయి. అదే విధంగా ఫ్రూట్ ఫార్మేషన్ కూడా జరగదు, అంటే ఫలాలు కూడా ఉత్పత్తి కావు. అంటే మొక్క మీద నేరుగా మనకి సీడ్సే, విత్తనాలే కనిపిస్తాయి, ఫలాలు ఉండవు. కానీ యాంజియోస్పర్మ్స్ లో ఆ విధంగా కాదు, ఫలాలు ఉంటాయి, వాటి లోపల విత్తనాలు ఉంటాయి, ఫ్రూట్స్ ఉండి ఫ్రూట్స్ లోపల సీడ్స్ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మీకు టెరిడోఫైట్స్ అంటే ఏంటో అర్థమైంది. ఇవి మొట్టమొదటి నాళికా కణజాలయుత మొక్కలు, ఫస్ట్ వాస్కులర్ ప్లాంట్స్ అంటారు. అదే విధంగా ఇవి క్రిప్టోగామ్స్ అన్న విషయం మీకు అర్థమైంది. ఇప్పుడు ఈ టెరిడోఫైట్స్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హోమోస్పోరస్ టెరిడోఫైట్స్, ఇంకొకటి హెటెరోస్పోరస్ టెరిడోఫైట్స్. మొదట మీకు హోమోస్పోరస్ టెరిడోఫైట్స్ గురించి చెప్తాను. అసలు దీని యొక్క డెఫినేషన్ ఏంటి అంటే టెరిడోఫైట్స్ విచ్ ప్రొడ్యూస్ సిమిలర్ కైండ్ ఆఫ్ స్పోర్స్. అంటే ఏ మొక్కలైతే ఒకటే సైజ్ లో ఉండే, అంటే ఒకటే పరిమాణంలో ఉండేటటువంటి సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తాయో ఆ మొక్కలని హోమోస్పోరస్ టెరిడోఫైట్స్ అంటారు. ఒకే రకమైన సిద్ధ బీజాలను ఏర్పరిచే టెరిడోఫైటా మొక్కలు. ఎగ్జాంపుల్ ఏంటి? లైకోపోడియం టెరిస్. ఇక్కడ లైకోపోడియం ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ మీరు ఫోటోలో చూసేటటువంటి మొక్క పేరే లైకోపోడియం. ఈ ప్లాంట్ కి చివరన మీకు ఎల్లో కలర్ లో ఇట్లా పొడుగ్గా ఉండేటటువంటి లెంతీ స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి. దీన్నే మనం క్లియర్ గా దగ్గర నుండి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ ఎల్లో కలర్ లో ఉండేటటువంటి వీటిని ఏమంటారు అంటే కోన్స్ అంటారు. దీన్ని తెలుగులో శంఖువులు అంటారు.
మరి ఈ కోన్ స్ట్రక్చర్ ని దగ్గర నుండి చూస్తే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఈ కోన్ ని ఇంకా దగ్గర నుండి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. మధ్యలో మీకు కనిపించేదంతా ఒక యాక్సిస్, అక్షము. దీని చుట్టూ మనకు చిన్న చిన్న లీవ్స్ అనేటటువంటివి చాలా దగ్గరగా సర్క్యులర్ అరేంజ్మెంట్ లో ఇవి అమరి ఉన్నాయి. అంటే ఆన్ ద యాక్సిస్ వీ కెన్ సీ సర్క్యులర్ అండ్ కంపాక్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ లీవ్స్ అని చెప్పొచ్చు. మరి ఈ ఒక్కొక్క లీఫ్ ని ఏమంటారు అంటే స్పోరోఫిల్, సిద్ధ బీజాశయ పత్రము అంటారు. ఈ స్పోరోఫిల్ కి పై వైపున మనకు ఒక చిన్నగా ఎల్లో కలర్ లో ఒక రౌండ్ పార్ట్ కనిపిస్తుంది. మరి ఈ రౌండ్ పార్ట్ ని ఏమంటారు అంటే స్పోరాంజియం, సిద్ధ బీజాశయము అంటారు. దీన్నే మీరు ఇక్కడ ఈ ఫోటోలో చూడొచ్చు. ఇక్కడ కనిపించేటటువంటి లీఫ్ నే మనం ఏమని చెప్పాము, స్పోరోఫిల్ లేకపోతే మైక్రోఫిల్ అని కూడా అంటారు. ఈ స్పోరోఫిల్ అంటే సిద్ధ బీజాశయ పత్రానికి పైన మనకి ఒక చిన్నగా ఒక రౌండ్ పార్ట్ కనపడుతుంది కదా, దీన్నే మనం ఏమంటాము అంటే స్పోరాంజియం, సిద్ధ బీజాశయము అంటాము. ఈ స్పోరాంజియం లోపల చిన్న చిన్న చుక్కల్లాగా ఉన్నాయి కదా, వాటిని స్పోర్స్ అంటారు, అంటే సిద్ధ బీజాలు అంటారు. ఈ లైకోపోడియం అనేటటువంటి ప్లాంట్ ప్రొడ్యూస్ చేసేటటువంటి ఈ స్పోర్స్, సిద్ధ బీజాలు అనేవి అన్ని కూడా సేమ్ సైజులో ఉంటాయి. అంటే కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా ఉండడం అనేది ఉండదు. ఒక స్పోర్ ఏ సైజులో ఉంటుందో, ఒక సిద్ధ బీజం ఏ సైజులో ఉంటుందో, మిగిలిన సిద్ధ బీజాలు కూడా అన్ని కూడా సేమ్ సైజులో ఉంటాయి. ఒక ప్లాంట్ ప్రొడ్యూస్ చేసేటటువంటి స్పోర్స్, సిద్ధ బీజాలు అన్ని కూడా ఒకటే సైజులో ఉంటే దాన్నే హోమోస్పోరస్ టెరిడోఫైట్స్ గా చెప్తాము. సో దీనికి ఎగ్జాంపుల్ మనం లైకోపోడియం అని చెప్పాను. లైకోపోడియం అనేటటువంటి ప్లాంట్ ఏ విధంగా ఉంటుందో మీరు చూశారు. ఇప్పుడు టెరిస్ ప్లాంట్ గురించి చెప్తాను. టెరిస్ ప్లాంట్ అనేటటువంటిది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఈ ఫోటోలో ఈ టెరిస్ ప్లాంట్ అనేటటువంటిది గోడ కతుక్కొని పెరుగుతుంది. అంటే ఈ గోడ లోపలనే మనకి రూట్, స్టెమ్ అనేటటువంటివి ఉంటాయి. ఈ గోడ పైన మీరు చూసేటటువంటి ఏంటి అంటే ఇవన్నీ కూడా లీవ్స్, పత్రాలు. ఈ లీఫ్ ని మీరు చూడండి, ఇక్కడ మధ్యలో ఒక పొడుగ్గా ఉండేటటువంటి యాక్సిస్, అక్షం కనిపిస్తుంది. ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద యాక్సిస్ యూ కెన్ సీ లీఫ్లెట్స్. అంటే ఈ అక్షానికి ఇరువైపులా మీరు పత్రకాలను చూడొచ్చు. ఇక్కడ మీకు ఈ పెద్దగా ఉండేటటువంటి ఈ లీఫ్ మొత్తాన్ని ఏమంటారు అంటే ఫ్రాండ్ అంటాం. దీన్నే కాంపౌండ్ లీఫ్ గా చెప్తాము, అంటే సంయుక్త పత్రంగా చెప్తాము. కాంపౌండ్ లీఫ్ అంటే ఏంటి, ఒక యాక్సిస్ ఉండి యాక్సిస్ కి అటు ఇటు ఈ విధంగా లీఫ్లెట్స్ ఉంటే దాన్ని మనం కాంపౌండ్ లీఫ్ గా చెప్తాం. ఇక ఒక్కొక్క ఈ లీఫ్లెట్ ని ఏమంటాము అంటే మనము స్పోరోఫిల్ గా చెప్తాం. ఇప్పుడు మీరు చూసేటటువంటి లీఫ్ ఎలా ఉంది అంటే మనకి వన్ సైడే కనిపిస్తుంది. అంటే ఈ పై సర్ఫేస్ మాత్రమే కనిపిస్తుంది. అసలు ఈ లీఫ్ కి కింది వైపున ఎలా ఉందో మనకు తెలియదు. ఇప్పుడు ఈ ఫ్రాండ్ నే కనుక మనం రివర్స్ చేసి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లీఫ్ ఇలా ఉందనుకోండి, మనం ఫోటోలో వన్ సైడే చూస్తున్నాము, దాని కింది వైపు ఎలా ఉంది అనేది మనకు తెలియదు. ఇక్కడ ఈ లీఫ్లెట్ అంటే స్పోరోఫిల్ యొక్క బాటమ్ సైడ్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ఈ ఫోటోలో మీరు క్లియర్ గా చూడొచ్చు. ఈ మధ్యలోది మీకు యాక్సిస్, అక్షము అంటారని చెప్పాను కదా, ఈ యాక్సిస్ కి అటు ఇటు ఉన్నటువంటి ఈ లీఫ్లెట్స్, ఈ పత్రకాలను ఏమంటారు అంటే స్పోరోఫిల్ అంటారని చెప్పాను. ఈ స్పోరోఫిల్ లో కూడా చూడండి, మధ్యలో మీకు ఒక వెయిన్ కనిపిస్తుంది, అంటే నడిమి ఈయనే. ఈ వెయిన్ కి అటు ఇటు మీకు ఎలా కనిపిస్తుంది అంటే ఇట్లా రౌండ్ గా బల్జ్డ్ పార్ట్స్, ఉబ్బెత్తుగా ఉండేటటువంటి నిర్మాణాలు కనపడుతున్నాయి. మన ఇంట్లో ఉండేటటువంటి కందిపప్పును తీసుకొచ్చి అతుకు పెడితే ఏ విధంగా ఉంటుందో అలా కనపడుతుంది. మరి ఈ విధంగా ఈ రౌండ్ పార్ట్స్ ని ఏమంటారు ఒక్కొక్క దాన్ని అంటే సోరస్ అంటారు. దీన్ని తెలుగులో సిద్ధ బీజాశయ పుంజాలు అంటారు. మరి ఈ సోరస్ గురించి ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ మీరు ఈ టెరిస్ ప్లాంట్ యొక్క లైఫ్ సైకిల్ ని క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ కింది వైపున మీకు టెరిస్ ప్లాంట్ ని మీరు ఫోటోలో చూడొచ్చు. ఇక్కడ రూట్, స్టెమ్ అనేటటువంటిది అండర్ గ్రౌండ్ అని చెప్పాను, భూమిలో ఉన్నాయి. ఇక్కడ ఫ్రాండ్ ఇది మాత్రమే భూమి పైన కనిపిస్తుంది. ఈ ఫ్రాండ్ లో మీకు ఇక్కడ 2 ఫోటోస్ చూడొచ్చు. ఒక ఫోటో అనేటటువంటిది గ్రీన్ కలర్ లో, అంటే వన్ సైడ్ మాత్రమే కనిపిస్తుంది. ఇంకొక ఫోటోలో ఇంకొక సైడ్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈ టెరిస్ ప్లాంట్ ఏమంటాము అంటే స్పోరోఫైట్ అంటాం. మన చుట్టుపక్కల కనిపించేటటువంటి అన్ని రకాల ప్లాంట్స్ అన్ని కూడా స్పోరోఫైట్స్. ఏవైతే మనం యాంజియోస్పర్మ్స్, పుష్పించే మొక్కలు అని చెప్పుకుంటున్నామో, ఆవృత బీజాలు అని చెప్పుకున్నామో, అవన్నీ కూడా స్పోరోఫైట్స్. ఒక ప్లాంట్ ని మనం స్పోరోఫైట్ అనుకుంటే స్పోరోఫైట్ ని తెలుగులో ఏమంటారు అంటే సిద్ధ బీజదము అంటారు. మరి స్పోరోఫైట్ వేటిని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే స్పోర్స్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే సిద్ధ బీజదము సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు ఇది ప్లాంట్ స్పోరోఫైట్ అనుకుంటే ఇది స్పోర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కదా, మరి ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తుందో చూద్దాం. ఇప్పుడు మీరు ఈ ఫోటోలో ఈ లీఫ్లెట్ అంటే స్పోరోఫిల్, సిద్ధ బీజాశయ పత్రాన్ని క్లియర్ గా దగ్గర నుండి చూడొచ్చు. మధ్యలో ఉండేటటువంటిది మిడ్ వెయిన్. ఇక్కడ మిడ్ వెయిన్ ని ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూడండి. ఈ మిడ్ వెయిన్ కి అటు ఇటునే కదా మనకి సోరస్లు ఉన్నాయి. సో ఇది మీరు చూసేటటువంటి సోరస్, సిద్ధ బీజాశయ పుంజము అంటారు. మరి సోరస్ లో ఏమున్నాయి అంటే సిద్ధ బీజాశయాలు ఉన్నాయి. ఇక్కడ పైన ఫోటోలో ఒక సిద్ధ బీజాశయాన్ని మీరు క్లియర్ గా చూడొచ్చు. దీన్నే
సిద్ధ బీజాశయాన్ని ఇంగ్లీష్ లో స్పోరాంజియం అంటారు. ఇలాంటి స్పోరాంజియమ్స్ ఇక్కడ చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఇట్లా సర్కిల్ చేశాను కదా, ఈ సోరస్, ఈ సిద్ధ బీజాశయ పుంజంలో ఇలాంటి స్పోరాంజియంలు ఎన్ని ఉండొచ్చు అంటే ఒక 100 వరకు ఉండొచ్చు. ఇలాంటి స్పోరాంజియమ్స్ అన్ని కూడా అంటే సిద్ధ బీజాశయాలు గనక ఒక దగ్గర గుంపుగా ఉంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. మరి ఈ స్పోరాంజియం లో ఏం డెవలప్ అవుతాయి అంటే స్పోర్స్. ఇక్కడ మనకి లోపల చిన్న చిన్నగా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా స్పోర్స్. ఈ స్పోర్స్ అన్ని డెవలప్ అయిన తర్వాత ఈ స్పోరాంజియం వాల్ అంటే సిద్ధ బీజాశయం యొక్క గోడ పగులుతుంది. అప్పుడు లోపల ఉన్నటువంటి స్పోర్స్ బయటికి రిలీజ్ అవుతాయి. ఇలా బయటికి రిలీజ్ అయినటువంటి స్పోర్స్ అన్ని మరి ఎక్కడ పడతాయి అంటే నేల మీద పడతాయి. మరి ఈ స్పోర్స్ తర్వాత ఏమవుతాయి అంటే జస్ట్ లైక్ ఒక సీడ్ కనుక జర్మినేట్ అయ్యి ఏ విధంగా ఒక మొక్కనిస్తుందో, ఒక విత్తనం మొలకెత్తి ఒక మొక్కను ఏ విధంగా ఉత్పత్తి చేస్తుందో, అదే విధంగా ఈ స్పోర్స్ అన్ని కూడా మొలకెత్తి ఇట్లాంటి స్ట్రక్చర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఇక్కడ స్పోర్. ఈ స్పోర్ జర్మినేట్ అవుతూ ఈ బయటికి ప్రొడ్యూస్ చేసినటువంటి ఈ స్ట్రక్చర్. ఇప్పుడు దీన్ని ఏమంటారు అంటే గ్యామెటోఫైట్ అంటారు. దీన్ని తెలుగులో సంయోగ బీజదము అంటారు. అంటే స్పోర్స్ జర్మినేట్ అయ్యి మొలకెత్తి దేన్ని ఉత్పత్తి చేస్తాయి అని అంటే సంయోగ బీజదాన్ని, గ్యామెటోఫైట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇందాక నేను మీకు చెప్పాను స్పోరోఫైట్ అనేది స్పోర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ స్పోరోఫైట్ ఫైనల్ గా ఇక్కడ స్పోర్స్ ని ప్రొడ్యూస్ చేసింది కదా. మరి గ్యామెటోఫైట్ దేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే గ్యామెటోఫైట్ యూజువల్ గా గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే సంయోగ బీజదము సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది. సిద్ధ బీజదం అయితేనేమో సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తుంది. స్పోరోఫైట్ నే సిద్ధ బీజదము అంటారు, స్పోర్స్ ని సిద్ధ బీజాలు అంటారు. స్పోరోఫైట్ స్పోర్స్ ని ఎట్లా ప్రొడ్యూస్ చేస్తుందో అంటే సిద్ధ బీజదము సిద్ధ బీజాలను ఏ విధంగా ఉత్పత్తి చేస్తుందో, గ్యామెటోఫైట్ అంటే సంయోగ బీజదము కూడా గ్యామెట్స్ అంటే సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గ్యామెటోఫైట్ కు ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటి అంటే ప్రోథాలస్. దీన్నే ప్రథమాంకురము అని కూడా అంటారు. ఇక్కడ మీరు ఈ ఫోటోలో క్లియర్ గా చూడొచ్చు ప్రోథాలస్ ఏ విధంగా ఉందో. ఇది ఒక గ్యామెటోఫైట్ సంయోగ బీజదము, దీన్నే ప్రథమాంకురము అని కూడా అంటారు. ఇది చాలా పల్చగా ఉంటది, గ్రీన్ కలర్ లో ఉంటది. ఎంత సైజు లో ఉంటుందంటే మన కందిపప్పు ఉంటుంది కదా అంత సైజులో ఉంటది చిన్నగా. ఇవన్నీ కూడా నేల మీద గుంపులు గుంపులుగా పెరుగుతాయి. దీన్ని మీరు చూడండి, ఇది హార్ట్ షేప్ లో ఉంటది, హృదయాకారంలో ఉంటది. పైన మీకు ఇక్కడ ఒక నొక్కు కూడా కనిపిస్తుంది. ఈ విధంగా మనకి ఇక్కడ హార్ట్ షేప్ లో ఉండి ఇక్కడ మీరు చూసేటటువంటి వ్యూ ఏంటి అంటే డార్సల్ సైడ్ అంటే పృష్ఠతలాన్ని మాత్రమే చూస్తున్నారు. అంటే ప్రోథాలస్ ఈ విధంగా ఉందనుకోండి, పైన కనిపించేటటువంటి సర్ఫేస్ నేమో పృష్ఠతలము డార్సల్ సైడ్ అంటారు. ఏ పార్ట్ అయితే కిందికి నేల మీద అతుక్కొని పెరుగుతుందో, which surface attaches to the soil, that surface you can call it as ventral side. ఉదరతలము అంటారు. ఇక్కడ డార్సల్ సైడ్ అయితే మీరు చూసారు, మరి వెంట్రల్ సైడ్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడండి. ఇక్కడ పైన ఒక నొక్కు ఉంటుంది అని చెప్పాను కదా, దీన్నే ఎపికల్ నాచ్ అంటారు, అగ్రకాతము అంటారు తెలుగులో. ఇప్పుడు దీంట్లో వెంట్రల్ సైడ్ అంటే ఉదరతలాన్ని మీరు చూడొచ్చు. మరి ఈ వెంట్రల్ సర్ఫేస్ లో ఏముంది అంటే చిన్న చిన్న రైజాయిడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, అంటే మూల తంతువులు ఉంటాయి. ఇవి జస్ట్ లైక్ రూట్ అనుకోండి, వేరులాగా ఉంటాయి అన్నమాట. అంటే ఇవి సాయిల్ లోపలికి వెళ్లి సాయిల్ లోపల ఉండేటటువంటి వాటర్ అండ్ మినరల్స్ ని అబ్జర్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. మరి గ్యామెటోఫైట్ మీద ఏం డెవలప్ అవుతాయి అని అంటే నేను చెప్పాను ఇందాక మీకు, గ్యామెటోఫైట్ సంయోగ బీజదం అనేది గ్యామెట్స్ సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది అని చెప్పాను. మరి ఈ గ్యామెట్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయో చూద్దాం. ఈ రైజాయిడ్స్ దగ్గరలో మీకు చిన్నగా ఒక రౌండ్ పార్ట్స్ ఉన్నాయి కదా, అదే విధంగా పైన మీకు ఒక ఎపికల్ నాచ్ అగ్రకాతము ఒక నొక్కు ఉంటుంది అని చెప్పాను. ఇక్కడ కూడా మీకు ఒక చిన్న రౌండ్ పార్టికల్స్ కనపడుతున్నాయి. ఇవేంటి అంటే మీకు చెప్తాను. ఈ రైజాయిడ్స్ దగ్గరగా ఉండేటటువంటి ఈ పార్ట్స్ ని ఏమంటారు అంటే యాంథరీడియమ్స్ అంటారు, తెలుగులో కూడా అదే పేరు. అదే విధంగా ఈ అగ్రకాతానికి ఈ నొక్కుకు దగ్గరగా ఉండేటటువంటి ఈ పార్ట్స్ ని ఏమంటారు అంటే ఆర్కిగోనియమ్స్ అంటారు. యాంథరీడియం ని మేల్ సెక్స్ ఆర్గన్ అంటే పురుష ప్రత్యుత్పత్తి భాగంగా చెప్తాము. అదే విధంగా ఆర్కిగోనియం ని ఫీమేల్ సెక్స్ ఆర్గన్ స్త్రీ ప్రత్యుత్పత్తి భాగంగా చెప్తాం. ఇక ఈ ఆర్కిగోనియం లోపల ఏముంటుంది అంటే ఓన్లీ వన్ సింగిల్ ఎగ్ సెల్ ఉంటుంది, ఒకే ఒక స్త్రీ బీజ కణం ఉంటుంది, లేకపోతే అండకణము అని కూడా చెప్తాం. మరి యాంథరీడియం లో ఏముంటుంది అంటే ఈ యాంథరీడియం లోపల మనకి నెంబర్ ఆఫ్ మేల్ గ్యామెట్స్ అంటే ఎక్కువ సంఖ్యలో పురుష సంయోగ బీజాలు ఉత్పత్తి అవుతాయి. వీటినే స్పర్మ్ అని కూడా అంటారు. ఈ మేల్ గ్యామెట్స్ అనేటటువంటివి ఒక్కసారిగా ఈ యాంథరీడియం నుండి బయటికి రిలీజ్ అవుతాయి. మరి ఈ మేల్ గ్యామెట్స్ ఏ విధంగా ఉంటాయి ఈ టెరిస్ ప్లాంట్ లో అంటే చెప్తాను. మరి ఈ మేల్ గ్యామెట్స్ కున్నటువంటి కెపాసిటీ ఏంటి అంటే ఇవి వాటర్ లో స్విమ్ చేయగలుగుతాయి, అంటే నీళ్లలో ఈదగలుగుతాయి. ఈ విధంగా రిలీజ్ అయినటువంటి ఈ మేల్ గ్యామెట్స్ అంటే స్పర్మ్ సెల్స్ అనేటటువంటివి స్విమ్ చేసుకుంటూ
దేన్ని చేరుతాయి? ఆర్కిగోనియంలో ఉండేటటువంటి ఎగ్ సెల్ ని చేరుతాయి. ఈ మేల్ గ్యామెట్స్ అనేటటువంటివి ఈదడానికి ఏమి హెల్ప్ చేస్తాయి అంటే ఫ్లాజెల్లా. ఇక్కడ మీరు లైకోపోడియం అనేటటువంటి ప్లాంట్ లో ఉండేటటువంటి స్పర్మ్ సెల్ ని చూడొచ్చు ఇక్కడ ఫోటోలో. వాటిపైన మీరు లెంతీగా చాలా పొడవుగా ఉండేటటువంటి ఫ్లాజెల్లాలను చూడొచ్చు. ఫ్లాజెల్లాని తెలుగులో కషాభాలు అంటారు. అదే విధంగా సెలాజినెల్లా ప్లాంట్ లో కూడా మీరు లెంతీగా ఉండేటటువంటి 2 ఫ్లాజెల్లాలను చూడొచ్చు. ఈ మేల్ గ్యామెట్స్ అనేటటువంటివి విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ 2 ఫ్లాజెల్లా ఓన్లీ దే కెన్ స్విమ్ ఈజీలీ ఇన్ ద వాటర్. ఈ విధంగా మేల్ గ్యామెట్స్ ఈ ఫ్లాజెల్లా హెల్ప్ తోటి ఇవి చాలా సులభంగా స్విమ్ చేసుకుంటూ ఆర్కిగోనియం లోపల ఉండేటటువంటి ఫీమేల్ గ్యామెట్ అంటే ఎగ్ సెల్ ని చేరుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్ జరిగింది. అంటే స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక జరిగింది. దీన్నే మనం ఏమంటాము? ఫెర్టిలైజేషన్, ఫలదీకరణ అంటాము. దానివల్ల ఏం డెవలప్ అవుతుంది? జైగోట్ అంటే సంయుక్త బీజం డెవలప్ అవుతుంది. ఈ విధంగా ఏర్పడ్డటువంటి ఈ సంయుక్త బీజం జైగోట్ లో డ్యూ టు రిపీటెడ్ డివిజన్స్ దట్ జైగోట్ డెవలప్డ్ ఇంటూ ఎంబ్రియో. ఈ సంయుక్త బీజంలో అనేక విభజనల వల్ల ఇది పిండంగా అభివృద్ధి చెందుతుంది. ఈ ఎంబ్రియో ఫైనల్ గా ఒక స్పోరోఫైట్ గా డెవలప్ అవుతుంది. మనం ఫస్ట్ లైఫ్ సైకిల్ ని స్టార్ట్ చేసింది స్పోరోఫైట్ నుండే కదా. సో మళ్ళీ మనకి ఎంబ్రియో నుండి స్పోరోఫైట్ అనేటటువంటిది డెవలప్ అయింది. ఇప్పుడు ఇక్కడ మీరు లైఫ్ సైకిల్ లో చూడొచ్చు, ఈ పైన ఉన్నటువంటి హాఫ్ పోర్షన్ అంతా హ్యాప్లాయిడ్ అని రాసాము, కింద ఉన్నటువంటి ఈ సగం పోర్షన్ అంతా డిప్లాయిడ్ అని రాసాము. ఎందుకంటే స్పోరోఫైట్ లో మనకి 2x నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్ ఉంటాయి, అంటే ద్వయస్థితికంలో ఉంటాయి. ఇక్కడ ఈ స్పొరాంజియం లో స్పోర్స్ అంటే సిద్ధ బీజాశయంలో సిద్ధ బీజాలు ఏర్పడేటప్పుడు ఏం జరుగుతుంది? మియాసిస్, క్షయకరణ విభజన జరుగుతుంది. అప్పుడు క్రోమోజోమ్ నెంబర్ రెడ్యూస్డ్ టు హాఫ్, సగానికి తగ్గిపోతుంది క్రోమోజోమ్ల సంఖ్య. అంటే ఇక్కడ 2n ఉన్నటువంటిది ఏమవుతుంది? ఇక్కడ స్పోర్స్ లో n అవుతుంది. అప్పుడు గ్యామెటోఫైట్ కూడా NA అవుతుంది. దీని నుండి వచ్చేటటువంటి ఆర్కిగోనియం, యాంథరీడియం, మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్ ఇవన్నీ కూడా N అంటే ఏకస్థితికంలో ఉంటాయి. తర్వాత ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత మేల్ గ్యామెట్ ఉన్నటువంటి ఏకస్థితికము, అదే విధంగా ఫీమేల్ గ్యామెట్ లో ఉన్నటువంటి ఏకస్థితికము హ్యాప్లాయిడ్ అనేటటువంటిది రెండు ఫెర్టిలైజేషన్ జరగడం వల్ల మళ్ళీ మనకి డిప్లాయిడ్ జైగోట్ అనేటటువంటిది ఫామ్ అవుతుంది. అంటే జైగోట్ నుండి ఎంబ్రియో, స్పోరోఫైట్, స్పొరాంజియం, స్పోర్స్ ఏర్పడే వరకు ఈ హాఫ్ పోర్షన్ అంతా కూడా డిప్లాయిడ్ ద్వయస్థితికంగా ఉంటది. తర్వాత స్పోర్స్ నుండి ఈ గ్యామెటోఫైట్ అంటే ప్రోథాలస్, ఆర్కిగోనియం, యాంథరీడియం, తర్వాత మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఇక్కడ వరకు ఉన్నదంతా కూడా హ్యాప్లాయిడ్ అంటే ఏకస్థితికంలో ఉంటాయి. కాబట్టి దీని యొక్క లైఫ్ సైకిల్ లో మనకి హ్యాప్లాయిడ్ కండిషన్ సగం ఉంటుంది, డిప్లాయిడ్ కండిషన్ సగం ఉంటుంది. అందుకే ఇందులో ఉండేటటువంటి లైఫ్ సైకిల్ ఏమంటారు అంటే హ్యాప్లో డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ గా చెప్తాము, ఏక ద్వయస్థితిక జీవిత చక్రంగా చెప్తాము. టెరిడోఫైట్స్ లో మేల్ గ్యామెట్స్ కి ఖచ్చితంగా ఫ్లాజెల్లా ఉంటాయి, కషాభాలు ఉంటాయి. అందుకే అవి వాటర్ లో ఈదుతాయి అని చెప్పాను కదా. అందుకే టెరిడోఫైట్స్ లో వాటర్ ఉంటేనే ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ఒకవేళ వాటర్ లేకపోతే అవి స్విమ్ చేయలేవు, కాబట్టి ఫెర్టిలైజేషన్, ఫలదీకరణ అనేది జరగదు. అందుకే టెరిడోఫైట్స్ అనేటటువంటివి ఓన్లీ వెట్ రీజియన్స్, తడిగా ఉండే ప్రాంతాల్లో మాత్రమే అవి డెవలప్ అవ్వడం జరిగింది. డ్రై రీజియన్స్ లో అసలు టెరిడోఫైట్స్ ఎంత మాత్రమో కూడా పెరగవు. ఇప్పుడు నెక్స్ట్ హెట్రోస్పోరస్ టెరిడోఫైట్స్ గురించి చెప్తాను. భిన్న సిద్ధ బీజ టెరిడోఫైట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో టెరిడోఫైట్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్ 2 kinds ఆఫ్ స్పోర్స్. అంటే ఒకటే ప్లాంట్ మనకి 2 రకాల స్పోర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. కొన్ని స్మాల్ సైజ్ లో ఉంటే వాటిని మైక్రోస్పోర్స్, సూక్ష్మ సిద్ధ బీజాలు అంటారు. కొన్ని స్పోర్స్, సిద్ధ బీజాలు అనేటటువంటివి పెద్ద సైజ్ లో ఉంటాయి, వాటిని మెగాస్పోర్స్, స్థూల సిద్ధ బీజాలు అంటారు. ఈ విధంగా ఒకటే ప్లాంట్ మైక్రోస్పోర్స్, మెగాస్పోర్స్, సూక్ష్మ సిద్ధ బీజాలు, స్థూల సిద్ధ బీజాలను గనక ప్రొడ్యూస్ చేస్తే వాటిని హెటెరోస్పోరస్ టెరిడోఫైట్స్ అంటారు. ఎగ్జాంపుల్ సెలాజినెల్లా, సాల్వినియా. సెలాజినెల్లా ప్లాంట్ అనేది ఇక్కడ మీరు ఈ ఫోటోలో చూసినట్టుగా కనపడుతుంది. ఇది ఒరిజినల్ ప్లాంట్. అదే విధంగా సాల్వినియా కూడా ఇది ఒరిజినల్ ప్లాంట్. సెలాజినెల్లా అనేది ల్యాండ్ మీద, నేల మీద పెరిగేటటువంటిది. సాల్వినియా అనేటటువంటి వాటర్ సర్ఫేస్ మీద ఫ్లోట్ అవుతూ పెరిగేటటువంటి మొక్క. ఇప్పుడు నేను మీకు సెలాజినెల్లా ప్లాంట్ అనేది ఏ విధంగా హెటెరోస్పోరస్ టెరిడోఫైట్ అని అంటామో చెప్తాను. ఈ సెలాజినెల్లా ప్లాంట్ లో మనము కొంత పోర్షన్ ని మనము పెద్దగా చేసి చూపిస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ ప్లాంట్ చివరన ఉండేటటువంటి ఈ రీజియన్ ఏమంటారు అంటే కోన్ అంటాము, శంఖువు అంటాము. దీన్ని స్ట్రోబిలస్ అని కూడా అంటారు. ఇక్కడ ఉండేటటువంటి లీవ్స్ ఎలా ఉంటాయంటే సర్క్యులర్ కంపాక్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ లీవ్స్ అని చెప్తాము. చాలా దగ్గరగా వలయాకారంలో ఉండేటటువంటి పత్రాలు అనేటటువంటివి ఇక్కడ అమరి ఉంటాయి. ఈ కోన్ ని మనం ఒక లాంగిట్యూడినల్ సెక్షన్ నిలువుగా కట్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఉండేటటువంటిది యాక్సిస్, అక్షంగా చెప్తాము. దీని మీద ఉండేటటువంటి లీవ్స్ ఉన్నాయి కదా, కంపాక్ట్ అరేంజ్మెంట్, సర్క్యులర్ అరేంజ్మెంట్ అని చెప్పాను కదా. ఈ లీవ్స్ నే మనం ఏమంటాము అంటే స్పోరోఫిల్స్ గా చెప్తాం. ఇక్కడ మీరు
ఈ స్పోరోఫిల్ కి లోపల వైపున ఒక చిన్న రౌండ్ పార్టికల్ కనబడుతుంది కదా, ఈ పార్టికల్ ఏమనాలి అని చెప్పాను మీకు ఇందాక, లైకోపోడియం ప్లాంట్ లో స్పోరాంజియం అంటారని చెప్పాను. ఇక్కడ మీకు స్పోరోఫిల్ కి పై వైపున ఒక చిన్న పార్ట్ ఉంది, ఈ పార్ట్ ని ఏమంటారు అంటే స్పోరాంజియం అంటారని చెప్పాను కదా. ఇది లైకోపోడియం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చేశాను మీకు. ఇప్పుడు సెలాజినెల్లా ప్లాంట్ లో కూడా ఈ స్పోరోఫిల్ కి పైన ఈ విధంగా మనకు ఒక చిన్న రౌండ్ పార్ట్ కనబడుతుంది కదా, ఇది కూడా స్పోరాంజియం. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ స్పోరాంజియమ్స్ అనేటటువంటి మనకి రెండు రకాలుగా ఉన్నాయి. ఇక్కడ ఈ కింద కనిపించేటటువంటి స్పోరాంజియం లో మీకు ఉండేటటువంటి స్పోర్స్ అనేటటువంటివి చాలా పెద్దగా ఉన్నాయి. ఈ పైన ఉండేటటువంటి స్పోరాంజియం లో ఉండేటటువంటి స్పోర్స్ అనేటటువంటివి చాలా చిన్నగా ఉన్నాయి. ఈ విధంగా కొన్నిట్లలో చిన్న స్పోర్స్ ఉన్నాయి, కొన్నిట్లలో పెద్ద స్పోర్స్ ఉన్నాయి. ఇక్కడ దీన్నే మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. ఇది సెలాజినెల్లా ప్లాంట్ లో చివరి భాగంలో ఉండేటటువంటి స్ట్రోబిలస్ కోన్ శంఖువు. దీన్ని లాంగిట్యూడినల్ సెక్షన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది అని చెప్పాను కదా. ఒక్కొక్క దాన్ని మనం స్పోరోఫిల్. ఒకవేళ ఈ స్పోరాంజియం లోపల పెద్దగా ఉండేటటువంటి స్పోర్స్ ఉంటే అప్పుడు దీన్ని ఏమంటారు, మెగాస్పోరాంజియం. ఒకవేళ ఈ స్పోరాంజియం లోపల చిన్న చిన్న స్పోర్స్ ఉంటే ఇది మైక్రోస్పోరాంజియం. ఇప్పుడు ఇది మైక్రోస్పోరాంజియం అయితే ఈ లీఫ్ నేమనాలి మైక్రోస్పోరోఫిల్. ఇది ఒకవేళ మెగాస్పోరాంజియం అయితే అప్పుడు ఈ లీఫ్ నేమనాలి మెగాస్పోరోఫిల్. ఇప్పుడు ఈ మైక్రోస్పోరాంజియం ని మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. ఇది ఒక మైక్రోస్పోరాంజియం, సూక్ష్మ సిద్ధ బీజాశయము. దీని లోపల ఉండేటటువంటి స్పోర్స్ అన్ని కూడా చాలా చిన్న సైజులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మైక్రోస్పోర్స్. అదే విధంగా ఇక్కడ మెగాస్పోరాంజియం ని కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ మెగాస్పోరాంజియం లో మనకి ఓన్లీ 3 మెగాస్పోర్స్ మాత్రమే కనబడుతున్నాయి. అదే మైక్రోస్పోర్స్ నెంబర్ అయితే చాలా ఉంది. ఇక్కడ మెగాస్పోర్స్ పెద్దగా ఉంటాయి కాబట్టి 3 మాత్రమే ఉన్నాయి ఇందులో. ఈ విధంగా ఒకటే ప్లాంట్ మైక్రోస్పోర్స్ ని మెగాస్పోర్స్ ని అంటే సూక్ష్మ సిద్ధ బీజాలను అదే విధంగా స్థూల సిద్ధ బీజాలను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు సెలాజినెల్లా గురించి చెప్పాను కదా, నెక్స్ట్ సాల్వినియా గురించి చెప్తాను. సాల్వినియా ప్లాంట్ ఈ విధంగా వాటర్ సర్ఫేస్ మీద ఫ్లోట్ అవుతూ ఉంటుందని చెప్పాను కదా. ఈ ప్లాంట్ ని తీసుకొని మనం చేతిలో పెట్టుకొని చూస్తే ఇలా ఉంటది. పైన లీవ్స్ ని మాత్రమే చూస్తాం, ఇక కింద ఇవన్నీ కూడా రూట్స్. అదే విధంగా మీకు ఇక్కడ ఒక సన్నగా మధ్యలో ఒక యాక్సిస్ ఉండి యాక్సిస్ కి అటు ఇటు చిన్న బాల్ లాంటి స్ట్రక్చర్స్ కనబడుతున్నాయి కదా, ఇవే స్పోరాంజియాలు. దీన్ని మనము ఫోటోలో ఈ విధంగా చూడొచ్చు. ఇది వాటర్ సర్ఫేస్ మీద ఫ్లోట్ అయ్యేటటువంటి ఇవి లీవ్స్, ఇక వాటర్ లోపల ఉండేటటువంటి ఇవన్నీ కూడా రూట్స్, ఇక మధ్యలో ఉండేటటువంటి ఒక యాక్సిస్ ఉంది. ఈ యాక్సిస్ కి అటు ఇటు చిన్నగా ఒక బీడ్ లైక్ స్ట్రక్చర్స్ పూసల్లాగా కనపడుతున్నాయి. ఇక్కడ వీటిని పెద్దగా చేసి చూడొచ్చు. ఇది యాక్సిస్, యాక్సిస్ కి ఇటువైపున ఒక పెద్ద పూస లాంటి నిర్మాణం ఉంది, ఇటువైపు కూడా ఒక పెద్ద బీడ్ లైక్ స్ట్రక్చర్ కనబడుతుంది. దీన్ని మనము వీటి ఏమంటాము అంటే స్పోరాంజియమ్స్, సిద్ధ బీజాశయాలు అంటాము. ఒక దాంట్లో మైక్రోస్పోర్స్ చిన్న చిన్నగా ఉండేటటువంటి స్పోర్స్ కనబడుతున్నాయి కాబట్టి దీని లోపల మైక్రోస్పోర్స్ ఉన్నాయి అని అంటే దీన్ని ఇప్పుడు మనం మైక్రోస్పోరాంజియం అంటాము. అదే విధంగా ఇంకొక దాంట్లో పెద్ద పెద్దగా ఉండేటటువంటి స్పోర్స్ ఉన్నాయి, స్థూల సిద్ధ బీజాలు మెగాస్పోర్స్ ఉన్నాయి. ఇవి మెగాస్పోర్స్ అయితే అప్పుడు దీన్ని ఏమనాలి మనము, మెగాస్పోరాంజియం అంటాం. అంటే ఒకటే ప్లాంట్ మైక్రోస్పోరాంజియం ని మెగాస్పోరాంజియం ని వాటిల్లో మైక్రోస్పోర్స్ ని మెగాస్పోర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి దీన్ని మనము హెటెరోస్పోరస్ టెరిడోఫైట్స్ కిందకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. ఈ హెటెరోస్పోరస్ టెరిడోఫైట్స్ మీద ఇంకొక క్వశ్చన్ వస్తుంది ఎగ్జామినేషన్ లో అని చెప్పాను. ఆ క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ హెటెరోస్పోరీ అంటే హెటెరోస్పోరీ గురించి డెఫినేషన్ రాస్తాము సేమ్ ఇందాక రాసినట్టుగానే. ప్రొడ్యూసింగ్ 2 types of spores, మైక్రోస్పోర్స్ అండ్ మెగాస్పోర్స్. ఇది రాసినందుకే మీకు ఎగ్జామినేషన్ లో 1 mark అలాట్ చేయబడుతుంది. ఇక గివ్ 2 examples అన్నప్పుడు సెలాజినెల్లా, సాల్వినియా, దీనికి 1 mark అలాట్ చేయబడుతుంది. ఇక మధ్యలో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, బ్రీఫ్లీ కమెంట్ ఆన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. దీని యొక్క ప్రాముఖ్యత గురించి రాయమన్నారు. ఈ సిగ్నిఫికెన్స్ గురించి రాస్తేనే మీకు 2 marks అలాట్ చేయబడతాయి. సో మీకు హెటెరోస్పోరీ అంటే ఏంటో చెప్పాను ఆల్రెడీ, అదే విధంగా ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్పాను. ఇప్పుడు దీని సిగ్నిఫికెన్స్ ఏంటో చెప్తాను. సిగ్నిఫికెన్స్ గురించి చెప్తే ఇందులో 2 types of spores, ఒకటి మైక్రోస్పోర్స్, ఇంకొకటి మెగాస్పోర్స్. ఈ మైక్రోస్పోర్స్ అనేటటువంటివి ఏ విధంగా డెవలప్ అవుతాయి అంటే మేల్ గ్యామెటోఫైట్ గా డెవలప్ అవుతుంది. అదే విధంగా మరి మెగాస్పోర్స్ నుండి ఏం డెవలప్ అవుతాయి అంటే ఫీమేల్ గ్యామెటోఫైట్ డెవలప్ అవుతాయి. ఈ హెటెరోస్పోరీ గురించి చెప్పేటప్పుడు ఒక్కసారి హోమోస్పోరీ గురించి వెళ్దాము. హోమోస్పోరీకి మీకు ఏం ఎగ్జాంపుల్ చెప్పాను, టెరిస్ అనేటటువంటి ప్లాంట్ చెప్పాను. ఈ ప్లాంట్ ప్రొడ్యూస్ చేసేటటువంటి స్పోర్స్ అన్ని కూడా సేమ్ సైజ్ లో ఉంటాయని చెప్పాను. ఈ టెరిస్ ప్లాంట్ ఇది రిలీజ్ చేసేటటువంటి స్పోర్స్ అన్ని కూడా సేమ్ సైజ్ లో ఉండి ఇవి జర్మినేట్ అవుతాయి, అంటే మొలకెత్తి ఒక హార్ట్ షేప్ లో ఉండేటటువంటి ప్రోథాలస్ ప్రథమాంకురం గ్యామెటోఫైట్ ని ప్రొడ్యూస్ చేస్తాయని చెప్పాను. ఈ గ్యామెటోఫైట్ మీదనే మనకి ఆర్కిగోనియమ్స్, యాంథరీడియమ్స్ ఈ రెండు కూడా దీని మీదే డెవలప్ అవుతాయి. కానీ ఇప్పుడు చెప్పేటటువంటి హెటెరోస్పోరస్ టెరిడోఫైట్స్ లో ఆర్కిగోనియమ్స్, యాంథరీడియమ్స్ అనేటటువంటివి రెండు కూడా ఒకే దాని మీద డెవలప్ కావు, వేరు వేరు వాటి నుండి డెవలప్ అవుతాయి. ఎలా అవుతాయో చెప్తాను.
ఇక్కడ చూడండి, ఈ సెలాజినెల్లా ప్లాంట్ అనేటటువంటిది మైక్రోస్పోర్స్ ని అదే విధంగా మెగాస్పోర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పాను. ఇప్పుడు ఈ మైక్రోస్పోర్ ఇక్కడ నుండి రిలీజ్ అయ్యాయి కదా, ఈ మైక్రోస్పోర్ లోపలే మనకి మేల్ గ్యామెటోఫైట్ డెవలప్ అవుతుంది. ఈ మేల్ గ్యామెటోఫైట్ ని మనం యాంథ్రీడియం అంటారు. అంటే పురుష సంయోగ బీజదం అభివృద్ధి చెందుతుంది. దీన్నే మనం యాంథ్రీడియం గా చెప్తాం. ఈ యాంథ్రీడియం లోపల మనకి మేల్ గ్యామెట్స్ అంటే స్పర్మ్ సెల్స్ పురుష సంయోగ బీజాలు డెవలప్ అవుతాయి. ఈ మేల్ గ్యామెట్స్ అన్ని డెవలప్ అయిన తర్వాత ఈ యాంథ్రీడియం బర్స్ట్ అవుతుంది, పగులుతుంది. పగిలినప్పుడు దాని లోపల ఉండేటటువంటి మేల్ గ్యామెట్స్ పురుష సంయోగ బీజాలు బయటకు రిలీజ్ అవుతాయి. అంతకుముందు చెప్పాను, ఈ మేల్ గ్యామెట్స్ కి ఫ్లాజెల్లా కషాభాలు ఉంటాయి, అవి వాటర్ లో ఈదగలుగుతాయి. దే కెన్ స్విమ్ ఇన్ ద వాటర్ అని చెప్పాను మీకు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మైక్రోస్పోర్ గురించి చెప్పాను. నెక్స్ట్ ఈ మెగాస్పోరాంజియం లోపల మెగాస్పోర్స్ ఉంటాయని చెప్పాను. ఈ మెగాస్పోర్స్ ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. ఈ మెగాస్పోరాంజియం లోపల ఉండేటటువంటి ఈ మెగాస్పోర్ లోపల ఫీమేల్ గ్యామెటోఫైట్ డెవలప్ అవుతుంది. నేను మైక్రోస్పోర్ లోపల ఏం డెవలప్ అవుతుందని చెప్పాను, మేల్ గ్యామెటోఫైట్. సూక్ష్మ సిద్ధ బీజం లోపల పురుష సంయోగ బీజదం అభివృద్ధి చెందితే స్థూల సిద్ధ బీజం లోపల స్త్రీ సంయోగ బీజదం అభివృద్ధి చెందుతుంది. ఈ ఫీమేల్ గ్యామెటోఫైట్ పైన మీరు ఇక్కడ చూడొచ్చు, మధ్యలో ఎల్లో కలర్ లో చిన్న చిన్న గుండ్రటి పార్టికల్స్ ఉన్నాయి. రౌండ్ పార్టికల్స్ యూ కెన్ సీ ఆన్ ద ఫీమేల్ గ్యామెటోఫైట్. ఈ రౌండ్ పార్టికల్స్ ఏమంటారు అంటే ఆర్కిగోనియం. ఇక్కడ ఈ ఫీమేల్ గ్యామెటోఫైట్ పైన మనకి చాలా ఆర్కిగోనియమ్స్ డెవలప్ అయ్యాయి. ఒక్కొక్క ఆర్కిగోనియం ఈ విధంగా ఉంటుంది. ఆర్కిగోనియం లోపల ఒకటే ఫీమేల్ గ్యామెట్ ఉంటుంది. ఈ ఆర్కిగోనియం లోపల ఒకటే అండకణము, ఒకటే స్త్రీ బీజ కణం ఉంటుంది. కానీ యాంథ్రీడియం నుండి చాలా మేల్ గ్యామెట్స్, చాలా పురుష సంయోగ బీజాలు విడుదలవుతాయి. కానీ ఆర్కిగోనియం నుండి ఒకటే స్త్రీ బీజ కణము, ఒకటే అండకణము అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఏమవుతాయి, యాంథ్రీడియం నుండి రిలీజ్ అయినటువంటి మేల్ గ్యామెట్స్ ఈ ఫ్లాజెల్లా హెల్ప్ తీసుకొని కషాభాల సహాయంతో అవి వాటర్ లో స్విమ్ చేసుకుంటూ ఈ ఆర్కిగోనియం లోపల ఉండేటటువంటి ఎక్సెల్ ని చేరుతుంది. దానివల్ల ఇక్కడ ఏం జరుగుతుంది, ఫెర్టిలైజేషన్, ఫలదీకరణ జరుగుతుంది. అప్పుడు దానివల్ల ఏమవుతుంది, సంయుక్త బీజం జైగోట్ డెవలప్ అవుతుంది. ఈ జైగోట్ లో రిపీటెడ్ డివిజన్స్, అనేక విభజనలు జరగడం వల్ల ఎంబ్రియో, పిండం డెవలప్ అవుతుంది. ఈ పిండం నుండి మళ్ళీ ఒక న్యూ ప్లాంట్, కొత్త సెలాజినెల్లా ప్లాంట్ డెవలప్ అవుతుంది. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ పైన ఉన్నటువంటి పోర్షన్ అంతా కూడా డిప్లాయిడ్. ఇక్కడ ప్లాంట్ అనేటటువంటి స్పోరోఫైట్ వేటిని ప్రొడ్యూస్ చేసింది, స్పోర్స్, మైక్రోస్పోర్స్, మెగాస్పోర్స్ ని ప్రొడ్యూస్ చేసింది. ఈ మైక్రోస్పోర్ డెవలప్ అయ్యి దేని ప్రొడ్యూస్ చేసింది, మేల్ గ్యామెటోఫైట్. మెగాస్పోర్ ఏమో ఫీమేల్ గ్యామెటోఫైట్. ఇవన్నీ కూడా ఏకస్థితికంలో ఉంటాయి. ఎందుకంటే స్పోరోఫైట్ నుండి స్పోర్స్ ఏర్పడ్డాయి అంటే ఇక్కడ క్షయకణ విభజన, మియాసిస్ జరిగింది. మియాసిస్ లోనే క్రోమోజోమ్ల సంఖ్య సగానికి తగ్గిపోతుంది. ఇన్ మియాసిస్ డివిజన్ క్రోమోజోమల్ నెంబర్ రెడ్యూస్డ్ టు హాఫ్. ఈ యాంథ్రీడియం, ఆర్కిగోనియం కూడా అన్ని హ్యాప్లాయిడ్. వీటి నుండి వచ్చినటువంటి మేల్ గ్యామెట్స్, ఫీమేల్ గ్యామెట్స్ కూడా అన్ని హ్యాప్లాయిడ్, ఏకస్థితికం. ఫెర్టిలైజేషన్ తర్వాత మాత్రమే మళ్ళీ మనకి డిప్లాయిడ్, ద్వయస్థితికం వస్తుంది. ఎంబ్రియో ద్వయస్థితికమే, డిప్లాయిడ్ కండిషన్. మళ్ళీ స్పోరోఫైట్, దీని నుండి వచ్చినటువంటి ప్లాంట్ మళ్ళీ స్పోరోఫైట్, ఇది కూడా డిప్లాయిడ్. సో ఇందులో కూడా హ్యాప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిల్, ఏక ద్వయస్థితిక జీవిత చక్రంగా చెప్తాం. ఇక్కడ హోమోస్పోరస్ స్టెరిడోఫైట్స్ లో మనకు యాంథ్రీడియం, ఆర్కిగోనియం అనేటటువంటివి రెండు కూడా ఒకటే గ్యామెటోఫైట్ మీద ఏర్పడ్డాయి. ఎందుకంటే స్పోర్స్ అన్ని కూడా సేమ్ సైజ్ కాబట్టి. కానీ హెటెరోస్పోరస్ స్టెరిడోఫైట్స్ లో స్పోర్స్ 2 సైజెస్ లో ఉన్నాయి. కాబట్టి మైక్రోస్పోర్స్ నుండి మనకి యాంథ్రీడియం డెవలప్ అయితే మెగాస్పోర్స్ నుండి ఆర్కిగోనియం డెవలప్ అయ్యాయి. ఈ విధంగా ఈ రెండు కూడా సెపరేట్ గా డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో ఇందాక చెప్పినట్టుగా ఈ మేల్ గ్యామెట్స్ ఎక్కడున్నాయి, మేల్ గ్యామెట్స్ ఇవే స్పర్మ్ సెల్స్. ఇవి దేంట్లో డెవలప్ అయ్యాయి, యాంథ్రీడియా అంటే మేల్ గ్యామెటోఫైట్ లో డెవలప్ అయ్యాయి. డెవలప్ అయ్యి ఏమైనాయి, ఇక్కడ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు ద ఎక్సెల్. ఈ ఎక్సెల్ ఎక్కడుంది, ఆర్కిగోనియం లో ఉంది. ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయి, త్రూ వాటర్. అంటే ఇలా రిలీజ్ అయినటువంటి స్పర్మ్ సెల్స్, మేల్ గ్యామెట్స్ అనేటటువంటివి యాంథ్రీడియం లో డెవలప్ అయినటువంటి మేల్ గ్యామెట్స్ అనేటటువంటివి ఇవి స్విమ్ చేసుకుంటూ ఆర్కిగోనియం లో ఉండేటటువంటి ఎక్సెల్ ని రీచ్ అవుతాయి. ఎట్లా, త్రూ వాటర్. ఇక ఫీమేల్ గ్యామెటోఫైట్స్ అంటే ఇక్కడ ఈ మెగాస్పోర్ నుండే కదా ఫీమేల్ గ్యామెటోఫైట్ డెవలప్ అయింది. ఈ ఫీమేల్ గ్యామెటోఫైట్ పైననే మనకి ఆర్కిగోనియా, స్థూల సిద్ధ బీజం నుండే మనకి స్త్రీ సంయోగ బీజదం అభివృద్ధి చెందింది. ఈ స్త్రీ సంయోగ బీజదం మీదనే ఆర్కిగోనియాలు డెవలప్ అయ్యాయి. ఒక్కొక్క ఆర్కిగోనియంలో ఒకటే స్త్రీ బీజ కణం, ఒకటే అండకణం ఉంటుంది. ఇక్కడ స్పర్మ్ సెల్, పురుష సంయోగ బీజాలు బయటికి రిలీజ్ అవుతాయి. కానీ ఈ స్త్రీ సంయోగ బీజం మాత్రము మనకి ఆర్కిగోనియం లోపల అలాగే ఉంటుంది. మరి ఈ ఆర్కిగోనియం ఎక్కడ ఉంది అంటే మెగాస్పోర్ లోపలే ఉంటది. మరి మెగాస్పోర్ ఎక్కడ ఉంది అంటే ఈ పేరెంట్ ప్లాంట్ కి అటాచ్ అయ్యే ఉంటది. కాబట్టి ఈ ఫీమేల్ గ్యామెటోఫైట్స్ ఆర్ రీటైన్డ్ ఆన్ ద పేరెంట్ స్పోరోఫైట్ ఫర్ వేరియబుల్ పీరియడ్. అంటే చాలా కాలం పాటు ఈ ఫీమేల్ గ్యామెటోఫైట్స్, వీటి మీద ఉండేటటువంటి ఆర్కిగోనియమ్స్ ఇవి
ఈ పేరెంట్ ప్లాంట్ మీదనే వాటిని అదే విధంగా అతుక్కొని అంటి పెట్టుకొని ఉంటాయి. ఎప్పటి వరకు అంటే వీటి లోపల ఫెర్టిలైజేషన్ జరిగి జైగోట్ తర్వాత ఎంబ్రియో కూడా డెవలప్ అయ్యి వాటి నుండి కొత్త ప్లాంట్ ఏర్పడిన తర్వాత అంటే పేరెంట్ ప్లాంట్ నుండే మళ్ళీ న్యూ ప్లాంట్స్ అనేటటువంటివి యంగ్ ప్లాంట్స్ అనేటటువంటివి అలాగే డెవలప్ అయ్యి వాటికంటూ ఒక కొత్త రూట్ సిస్టమ్ వచ్చిన తర్వాత అవి ఇండిపెండెంట్ గా బతుకుతాయి. దాదాపు యంగ్ ప్లాంట్ ఓల్డ్ ప్లాంట్ మీద డెవలప్ అయ్యే వరకు అదే విధంగా పేరెంట్ ప్లాంట్ ని అతుక్కొని ఉంటుంది. ఇక్కడ చూడండి, ద డెవలప్మెంట్ ఆఫ్ జైగోట్ ఇంటూ యంగ్ ఎంబ్రియోస్. ఇక్కడ జైగోట్ లోనే రిపీటెడ్ డివిజన్స్ అనేక విభజనలు జరగడం వల్ల ఎంబ్రియో డెవలప్ అయింది కదా. సో ఈ ఎంబ్రియో డెవలప్మెంట్ అంతా కూడా దేంట్లో జరుగుతుంది అంటే ఫీమేల్ గ్యామెటోఫైట్ లోనే జరుగుతుంది. ఈ ఫీమేల్ గ్యామెటోఫైట్ ఎక్కడ ఉంటుంది అంటే పేరెంట్ ప్లాంట్ ని అదే విధంగా అతుక్కొని ఉంటుంది. సో ఇలా జరగడం అనేటటువంటిది దేనికి దారి తీస్తుంది అంటే దిస్ ఈవెంట్ ఈస్ ప్రీకర్సర్ టు సీడ్ హ్యాబిట్. ఎందుకంటే టెరిడోఫైట్స్ తర్వాత డెవలప్ చెందినటువంటి ప్లాంట్స్ ఏంటి అంటే సీడ్ ప్లాంట్స్. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము ప్లాంట్ కింగ్డమ్ లో దాని యొక్క డివిజన్ లో టెరిడోఫైట్స్ లో సీడ్స్ లేవు. ఎవల్యూషన్ అంటే పరిణామంలో టెరిడోఫైట్స్ నుండి డెవలప్ చెందినటువంటి ప్లాంట్స్ ఏంటి అంటే జిమ్నోస్పర్మ్స్. ఈ జిమ్నోస్పర్మ్స్ లోనే మనం ఫస్ట్ టైం సీడ్స్ చూడడం జరిగింది. మరి జిమ్నోస్పర్మ్స్ అనేటటువంటివి ఎక్కడి నుండి డెవలప్ అయ్యాయి అంటే టెరిడోఫైట్స్ నుండి. అలా మొట్టమొదటిసారిగా సీడెడ్ ప్లాంట్స్ డెవలప్ అయ్యాయి అని అంటే దానికంటే ముందు ఉన్నటువంటి టెరిడోఫైట్ ప్లాంట్స్ లో ఏం జరిగింది అంటే ఈ విధంగా జైగోట్ డెవలప్ అయిన తర్వాత కూడా దాంట్లోనే రిపీటెడ్ డివిజన్స్ జరిగి అక్కడి నుండే ఎంబ్రియో డెవలప్ అయ్యి ఎంబ్రియో నుండి ప్లాంట్ ఏర్పడడం. అదే విధంగా ఈ ఎంబ్రియో అనేటటువంటిది దేనికి అటాచ్ అయి ఉంది అంటే ఫీమేల్ గ్యామెటోఫైట్ కి అదే విధంగా అటాచ్ అయి ఉండడం. ఫీమేల్ గ్యామెటోఫైట్ కూడా పేరెంట్ ప్లాంట్ మీద అదే విధంగా చాలా కాలం పాటు అంటి పెట్టుకుని ఉండటం వల్లనే తర్వాత దీని నుండి వచ్చినటువంటి నెక్స్ట్ ఎవల్యూషన్ పరిణామంలో వచ్చినటువంటి జిమ్నోస్పర్మ్స్ లో జస్ట్ ఈ ఎంబ్రియో చుట్టూ ఒక సీడ్ కోట్ ఏర్పడింది. అంటే టెరిడోఫైట్స్ లో ఎంబ్రియో ఉంది కానీ ఎంబ్రియో చుట్టూ సీడ్ కోట్ లేదు. ఇది మధ్యలోది ఎంబ్రియో అనుకోండి. ఎంబ్రియో చుట్టూ ఒక సీడ్ కోట్ కనుక ఉన్నట్లయితే దాన్ని మనం సీడ్ గా అంటాం కదా. సో దీని నుండి వచ్చినటువంటి నెక్స్ట్ ఎవల్యూషన్ లో వచ్చినటువంటి జిమ్నోస్పర్మ్స్ లో ఇక్కడ ఎంబ్రియోతో ఆగకుండా ఎంబ్రియో చుట్టూ ఇంకొక సీడ్ కోట్ డెవలప్ అవడం వల్ల మనకు సీడ్స్ అనేటటువంటివి డెవలప్ అయ్యాయి. ఈ విధంగా ఇక్కడ మనం చెప్పుకున్నటువంటిదంతా కూడా నెక్స్ట్ వచ్చేటటువంటి సీడ్ హ్యాబిట్ కి ఇది ప్రీకర్సర్ అంటే ముందుగా అవసరమయ్యేటటువంటి చర్యగా చెప్పుకుంటాము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.